తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అధినేత చంద్రబాబు బంపర్ ఆఫర్ ప్రకటించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే కార్యకర్తలకు సంబంధించి చంద్రబాబు కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ సభ్యులకిచ్చే ప్రమాద బీమాను 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతూ పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ ద్వారా సభ్యత్వ నమోదు చేసుకునే వెసులుబాటును కూడా కల్పిస్తున్నారు. ఓటీపీ ఎంటర్ చేసి ₹100 రుసుం చెల్లించి సభ్యత్వం తీసుకోవచ్చు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి వెంటనే వాట్సాప్లోనే కార్డు అందజేస్తారు. ఆ తర్వాత ఒరిజినల్ సభ్యత్వ కార్డును బూత్ల ద్వారా కార్యకర్తలకు అందజేస్తామన్నారు. పార్టీ సంక్షేమ విభాగం ద్వారా ఇప్పటి వరకు 120 కోట్ల మేర ప్రమాద బీమా అందించారు. సంక్షేమ విభాగం తరపున పార్టీ కుటుంబ సభ్యులైన 1672 మంది విద్యార్థులకు వారి చదువుల నిమిత్తం సుమారు 2,35,00,000 ఆర్థిక సహాయం అందించింది. విదేశాల్లో చదవాలనుకున్న సుమారు 180 మందికి కూడా అవసరమైన సహాయ సహకారాలు అందించడం జరిగింది. పార్టీ స్కిల్ డెవలప్మెంట్ ఎంపవర్మెంట్ విభాగం ద్వారా 2,437 మందికి వివిధ కంపెనీల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది. ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం ద్వారా 2,000 మందికి శిక్షణను ఇచ్చి 850 మందికి, రాష్ట్రంలో 200 మందికి విదేశాల్లో ఉద్యోగాలు వచ్చాయి. భవిష్యత్తులో కార్యకర్తలు వారి కాళ్ల మీద వారు నిలబడే విధంగా ఎంపవర్మెంట్ చేయాలని నిర్ణయించారు. కార్యకర్తల కుటుంబాల విద్య, వైద్య, ఉపాధి కోసం పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు తెలిపారు. నిబద్ధతతో కష్టపడి పనిచేసిన వారికి నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకుల, కార్యకర్తల త్యాగాలు మర్చిపోలేనివని, ప్రభుత్వానికి, పార్టీకి సమాంతర ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. గతంలో ఎన్నడూ చేయని విధంగా రాత్రింబవళ్లు కసరత్తు చేసి సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేసి అన్ని వర్గాల ప్రజల ఆమోదం పొందామన్నారు. ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా అదే విధమైన కసరత్తు నిర్వహించి అనర్హుల వారందరికీ, ప్రజామోదం ఉన్న వారందరికీ పదవులు లభిస్తాయన్నారు. సిఫార్సులతో సంబంధం లేకుండా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను గుర్తించి దశల వారీగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి మంత్రులు తప్పనిసరిగా రావాలన్నారు. కార్యకర్తలు ప్రజల నుంచి అర్జీలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇటీవల ఎన్నికల్లో జగన్ను ఇంటికి పంపించారనే ఉద్దేశంతో ఇతర రాష్ట్రాల్లో కూలీలుగా పనిచేస్తున్న వారు, వైసీపీ విధ్వంస పాలన వల్ల ఉపాధి కోల్పోయి వలస వెళ్లిన కార్మికులు కూడా వచ్చి ఎన్నికల్లో ఓటేశారన్నారు చంద్రబాబు. అలానే ఎన్నికల్లో ఎన్ఆర్ఐలు, విదేశాల నుంచి వచ్చి ఏడాది పాటు పనిచేసిన వారు కూడా ఉన్నారని గుర్తు చేశారు. సకాలంలో వర్షాలు పడి రిజర్వాయర్లు నిండటం శుభ పరిణామమని, వ్యవసాయ అనుకూల వాతావరణం ఏర్పడిందని అన్నారు. జిల్లాల జనాభా దామాషాను బట్టి ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని పొలిట్ బ్యూరో ప్రతిపాదించిందన్నారు. వైఎస్ఆర్సీపీ తప్పుడు ప్రచారాలు, కుట్రలను పార్టీ శ్రేణులంతా వెంటనే తిప్పికొట్టి ప్రజా చైతన్యం పెంచాలన్నారు. ఉచిత ఇసుక వంటి వాటిపై దురుద్దేశంతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తగిన కృషి చేయాలని పొలిట్ బ్యూరో నిర్ణయించామన్నారు. విభజన హామీల అమలుకు కేంద్ర బడ్జెట్లో చొరవ చూపిన కేంద్ర ప్రభుత్వాన్ని పొలిట్ బ్యూరో అభినందించింది. గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసాలు, దోపిడీ, భూ కబ్జాలపై కూటమి ప్రభుత్వం విడుదల చేసిన 7 శ్వేతపత్రాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. వివేకా హత్య కేసులో సాక్ష్యాలు తారుమారు చేసేందుకు నేతలు ఏ విధంగా ప్రయత్నించారో, మదనపల్లిలో భూ కుంభకోణాలకు సంబంధించిన సాక్ష్యాలను తారుమారు చేసేందుకు కూడా అదే విధంగా కుట్ర చేశారన్నారు. వివేకాని గుండెపోటని ప్రచారం చేసినట్లే మదనపల్లిలో ఫైళ్లు దగ్ధాన్ని షార్ట్ సర్క్యూట్ అని ప్రచారం చేసి సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నం చేశారన్నారు. వెంటనే స్పందించి ఉన్నతాధికారులను సంఘటనా స్థలానికి పంపడంతో వాస్తవాలు బట్టబయలయ్యాయన్నారు. పెద్దిరెడ్డి అక్రమాలపై ఒక్క రోజులోనే వేలాది మంది బాధితులు స్వచ్ఛందంగా వచ్చి ఫిర్యాదు చేశారంటే అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏ విధంగా అరాచకాలకు పాల్పడ్డారో ఈ సంఘటన ద్వారా బట్టబయలైందన్నారు.